మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. ఈరోజు శివాలయంలో లింగాకారంతో నిర్మించబడిన ఈ పవిత్ర ఆలయం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం. ఈ ఆలయంలో కనకదుర్గ అమ్మవారు, నవగ్రహాలు, గణపతి స్వామివారు, సుబ్రహ్మణ్య స్వామివారు కూడా ప్రతిష్ఠించబడి భక్తులకు దర్శనం ఇస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తిభావంతో నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. ఈ దివ్య దృశ్యాలను ఇప్పుడు మనం దర్శించుకుందాం. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాల్లో వివిధ పూజలు మరియు కార్యక్రమాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజున ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో జరుగుతున్న హోమ కార్యక్రమాలకు సంబంధించినవి. ఆలయంలో ప్రత్యేకంగా 4 హోమగుండాలు ఏర్పాటు చేసి వివిధ హోమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం ఆలయంలో గణపతి హోమం ఎంతో భక్తిభావంతో నిర్వహించారు. వేద మంత్రాల నాదంతో పూజారుల ఆధ్వర్యంలో హోమం నిర్వహిస్తూ భక్తులకు ఆశీర్వాదాలు అందిస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఆలయంలో సుబ్రహ్మణ్య హోమం కూడా నిర్వహించనున్నారు. రేపు కూడా బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరిన్ని హోమాలు మరియు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. రేపు కూడా బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరిన్ని హోమాలు మరియు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈ పవిత్ర కార్యక్రమాలను దర్శించుకోవాలనుకునే భక్తులు తప్పకుండా ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందండి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న సాయంత్రం హోమ కార్యక్రమాలకు ముందు ఆలయంలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ సాంప్రదాయంలో గోమాతను ఎంతో పవిత్రంగా భావిస్తారు. గోపూజ చేయటం ఎంతో శుభప్రదమని భక్తులు నమ్ముతారు. భక్తులు గోమాతను పవిత్రంగా భావించి పూజలు చేస్తూ ఆశీస్సులు పొందుతున్నారు. గోపూజ చేయడం ఎంతో శుభప్రదమని భావిస్తారు. గోపూజ అనంతరం ఆలయంలో ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారుల ఆధ్వర్యంలో వేదమంత్రాల నాదంతో ధ్వజస్తంభ పూజ నిర్వహిస్తూ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు విజయవంతంగా జరగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పూజారుల ఆధ్వర్యంలో వేదమంత్రాల నాదంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. ఇలాంటి పవిత్ర ఆలయాలు మరియు ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి. ప్రతిరోజు బ్రహ్మోత్సవం వీడియోలు మీకోసం వస్తూ ఉంటాయి. దివ్య అనుభూతిని మిస్ కాకుండా చూడండి. నిన్న సాయంత్రం ఆలయంలో భక్తులు భజనలు నిర్వహిస్తూ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారిని భక్తిభావంతో స్మరించారు. భక్తులు కలిసి భజనలు పాడుతూ ఆలయంలో ఎంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ భక్తి గీతాలు వినిపిస్తూ ఆలయం మొత్తం భక్తిమయంగా మారింది. ఇప్పుడు మీరు వినబోయే ఈ భజనలు నిన్న సాయంత్రం ఆలయంలో జరిగిన దృశ్యాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి పవిత్ర ఆలయ ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకోవాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో దివ్య దర్శనంతో కలుద్దాం. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. జై హనుమాన్.